కుత్బుల్లాపూర్ బాల్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ కేసును ఛేదించారు పోలీసులు. ఈ నెల 2న లిఫ్ట్ ట్రేడ్ ప్రైవేట్ కంపెనీలో చోరీ జరిగింది. 6 రోజుల్లోనే చోరీకి 2 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరి వద్ద 2,27,000 రూపాయల నగదు, 53 గ్రాముల వెండి గాజులు, బైక్ ను సీజ్ చేశారు. నిందితులు క్యాబ్ డ్రైవర్ వంశీకృష్ణ, బైక్ మెకానిక్ మట్ట భరత్ రాజీవ్ గాంధీలుగా గుర్తించారు. వీరిపై సైబరాబాద్ పోలీస్ స్టేషన్లలో చోరీ కేసులు ఉన్నాయని తెలిపారు బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్. ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో ఒక ప్రైవేట్ కంపెనీలో దొంగతనం జరిగింది. షట్టర్ లిఫ్టింగ్ చేసి ఒక 4 లక్షల రూపాయలు దొంగిలించుకొని పోయినారని కంప్లైంట్. గొనిగుంట వంశీకృష్ణ, ఇతని వయసు 32 సంవత్సరాలు. ఇతను క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. జగద్గిరిగుట్టలో ఉంటాడు, ఆల్విన్ కాలనీలో. ఈజ్ నేటివ్ ఆఫ్ బాపట్ల, ఆంధ్రప్రదేశ్. ఇంకొక అతను మట్టా భరత్ రాజీవ్ గాంధీ ఎలియాస్ భరత్ ఎలియాస్ మట్టా సీను. ఇతని వయసు 23 సంవత్సరాలు. ఇతను బైక్ మెకానిక్. ఇతను కూడా ఆల్విన్ కాలనీ జగద్గిరిగుట్టలో ఉంటాడు. నేరాన్ని వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారించగా ఈ నేరాన్ని లిఫ్ట్ స్టేట్ ప్రైవేట్ కంపెనీలో 2,27,000 రూపాయలు దొంగిలించినట్టుగా ఒప్పుకున్నారు. ఆ సొత్తు కూడా మేము స్వాధీనం